జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి పునఃప్రతిష్ఠ అనంతరం 3 రోజుల పాటు ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభించబడి అత్యధిక జనసమూహమైన భక్తుల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల వెంకన్న పూజలు అందుకుంటున్నాడు। ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు చేశారు। ఈ ఉత్సవాలలో భాగంగా కుమారి కొట్టాల హాంసిని రెడ్డి చేసిన భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది। ఈ కార్యక్రమంలో పండితులు జగన్నాథం విష్ణువర్ధనాచార్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈ కార్యక్రమ విశిష్టతను వివరించారు। ఈ ఉత్సవాలలో ఆలయ కమిటీ సభ్యులు అత్యధిక భక్తులు మహిళలు పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు। वासुदेवाय जगद्योनो सकल कल्याण स्थिराय च मम सकल धर्म योग्य ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం। మన కొడిమ్యాల గ్రామంలో ప్రథమ బ్రహ్మోత్సవాలను ఆలయం పునర్నిర్మించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలను మనం ఆరంభించుకున్నాం। ఇవాళ విశిష్టత అంటే ఇది బ్రహ్మోత్సవం అంటాం కాబట్టి బ్రహ్మ తన యొక్క శక్తులను ప్రసరింపజేసి ఆచరించే ఒక మహత్తరమైన యజ్ఞం ఇది। ఈ 3 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాన్ని మనం సంకల్పించుకున్నాము భగవదాజ్ఞగా। ముందుగా ఇవాళ మొదటి రోజున విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, అంకురారోపణము, ముత్సంగ్రహణము, అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యాలను ఉదయం పూట, సాయంత్రం పూట మనం స్నపన తిరుమంజనాన్ని చేసుకున్నాం। రేపు చక్కగా మనము స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆచరణ చేసుకుంటున్నాం। అట్లాగే రథోత్సవాన్ని చేస్తున్నాం। రథస్థ కేశవాహ అని శాస్త్రము కాబట్టి రథం మీద ఉన్నటువంటి కేశవుణ్ణి దర్శించడం అంటే సర్వ పాపాలను ఇట్టే పటాపంచలు చేసుకోవడం। ఈ అమూల్యమైన అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి మనకు మరి అందించాడు। ఈ యోగ్యతను మనం పొందుతూ ఆ కళ్యాణ గుణాలను మనం పొందుతూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం। జై శ్రీమన్నారాయణ।